ఓయా హాయ్ దేంకిక్రా హాయ్ ఓల్డ్ అండి ఓయ్ ట్రెండ్ అండి నా పేరండి కందికట్ల బాల త్రిపుర సుందరండి నా ఏజ్ అండి 20 సంవత్సరాల 20 రోజుల 20 నిమిషాల 20 సెకండ్లండి హాయ్ నా హాబీస్ అండి పుస్తకాలు పురుగునండి బోరు కొడితే పుస్తకాలు చదవనండి బోరు కొట్టేదాకా పుస్తకాలు చదువుతానండి ఓల్డ్ సాంగ్స్ విననండి న్యూ మూవీస్ చాలా ఇష్టమండి హాల్లో కొత్త సినిమా రిలీజ్ అయితే చాలండి మార్నింగ్ షో బుకింగ్ లో బ్యాంగిల్స్ బద్దలవలసిందేనండి హాయ్ నాకు ఇష్టమైన కలర్స్ అండి రెడ్ వైట్ బ్లాక్ ఎల్లో ఒక మాటలో చెప్పాలంటేనేమోనండి ఇంద్రధనుసులో ఉన్న అన్ని కలర్స్ ఇష్టమేనండి నాకు ఇష్టమైన ప్లేస్ అరకండి ఇష్టమైన ఐటమ్ చెరకండి హాయ్ అమ్మన్న ఆవకాయన్న చాలా చాలా ఇష్టం అండి మంట పెట్టి వంట చేయడం అంటే నాకు అస్సలు చేత కాదండి కానీ 2 ఐటమ్స్ మాత్రం ఎరగదీసేస్తానండి ఒకటి పెరిగండి రెండోది మజ్జిగండి హాయ్ బూస్ట్ నా ఎనర్జీ అండి బొద్దింకలంటే అలర్జీ అండి బాబు క్రైమ్ అంటే భయం అండి కాకరకాయ అంటే ఇష్టం అండి వర్షంలో తడిసి జలుబు చేసినప్పుడు దుప్పటి కప్పుకుని ఆవిరి పట్టుకుంటూ మధ్య మధ్యలో తుమ్ముతుంటే ఉంటుందండి మజా ఆ మజా అంటే నాకు ఇష్టం అండి ఈ అమ్మాయి గడగడగడ మాట్లాడేస్తుందేంటి అని అనుకుంటున్నారా మన చిన్నప్పటి నుంచి అంతేనండి మనకి లోపల ఒకటి బయట ఒకటి ఉండదండి అంత ఓపెనేనండి గుండెల్లో పుట్టింది గొంతుకులో కొత్తదండి గొంతుకులోంచి బయటకు వచ్చేద్దండి ఎవరు ఆపలేరండి బాబు రైట్ అయితే తీసుకోండి రాంగ్ అయితే మానేసేయండి కానీ అండి వాయిస్ నాది సాయిస్ మీదండి నచ్చాలండి హాయ్ ఏం చెప్తున్నానండి ఏం చెప్తున్నానండి హాయ్ సింపుల్ గా చెప్పాలంటే ఇది మన బయోడేటానండి హాయ్ నేను ఇంజప్పటి నుంచి వాగుతుంటే మీరు మాట్లాడరండి మేము మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఇచ్చారండి ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానండి మీ మాట పోటెత్తున గోదావరిలాగా ఉందండి మీ నవ్వు తిడ్డేసి తోసుకెళ్తున్న పంటకాలంలో నావలా ఉందండి గుడిలో పెట్టుకొని సర్వాంగ పూజలు చేసుకునేంత గొప్పగా ఉందండి మీ అందం మీ కళ్ళు మా పొలాల్లో పూసిన గడ్డి పుల్లో ఉన్నాయండి గట్టి పువ్వులతోటి పోల్తారా ఎదవని కలవ పువ్వులతోటి పోలుస్తారా మీరు కూడానండి కట్ చేసిన మామిడికాయ ముక్కల్లాగా అప్పుడే డీప్ ఫ్రిజ్ నుండి తీసిన ఐస్ ముక్కల్లాగా చాలా ఫ్రెష్ గా క్యూట్ గా ఉన్నారండి ఐ లైక్ వెరీ మచ్ అండి హాయ్ ఇంతకీ మీరు ఎక్కడి దాకా వస్తున్నారండి సావర్ల గోడకి అక్కడ మీరు ఏం చేస్తుంటారండి ఏం చేయటం ఏంటండి చదువుకుంటున్నాం మరి యూత్ అన్నాక చదువు సందే ఉండాలి కదండి భలేగా చెప్పారండి ఇంతకీ సంధ్య ఎవరండి మీ గర్ల్ ఫ్రెండా సంజయ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కాదండి బాబు మరి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళమంటారా ఎల్లండి లేట్ ఎందుకు మరి అయ్య బాబోయ్ చాలా కట్టుబడి చేశారండి లేదండి చాలా ఇష్టపడి చేసాం అన్నయ్య కోసం మా ప్రాణాలైనా ఇచ్చేద్దామండి అవునండి అల్లరి ప్రియుడితో తెరంగేట్రం చేసి సింధూరం దిద్దుకుని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో ఇడియట్ అనిపించుకున్న బలాదూర్ వెంకీ అండి అమ్మా నాన్న ఓ తమిళమ్మాయితో జత కట్టేసి ఈ అబ్బాయి చాలా మంచోడైపోతున్నాడు అనుకుంటున్న టైంలో ఫ్లూట్ పట్టాల్సిన కృష్ణ ఖడ్గం చేత పట్టి విక్రమార్కుడ్లా రెచ్చిపోయి కిక్ తో నేనింతే ఖతర్నాక్ ని దుబాయ్ సీన్ ని డాన్ సీన్ ని అమితాబ్ కు పెద్ద ఫ్యాన్ అంటూ తన ఘాటుతనాన్ని మిరపకాయ రుచి చూపించి విజృంభిస్తూ వీరగా ఎరగదీస్తున్న
ఏమండే మీరు కూడా మా అన్నయ్య ఫ్యాన్ ఏంటండి? ఫ్యాన్ వేసి అంటావేంట్రా నాకు చెప్పిన స్టైల్ అర్థం కలదా స్టైల్ లారెన్స్ కదరా. ఒరేయ్, నీకు దండం పెడతాను నీ ఎదడు సాపరా. మీరు మా అన్నయ్య ఫ్యాన్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అవునండి నేను అందరి హీరోలకి ఫ్యాన్ అండి. అయ్యి బాబోయ్ అంతమందా. ఆయ్ నాకు ఒక్కొక్క హీరో ఒక్కొక్కలా నచ్చేస్తారా. వానేసిందేంట్రా. ఆనేసిందంటే అవునవును. మెగాస్టార్ డాన్సులు చూస్తే పసి పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ల దాకా అందరూ స్టెప్పులు వేయాల్సిందే. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. పాడండి ఆపండి. కూకోండి. నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ సూపర్ గా నచ్చేశాడు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గంట చీమ. పాడండి. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గంట చీమ. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. హే లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళాడతా, లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా పెళ్ళాడతా. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా, తోడు పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. పాడండి. ఆపేశారంటే పాడండి రా. ఏ? మీ దగ్గర మేము పాడడం. కావాలంటే మా చెల్లెల దగ్గర పాడుకుంటాం. అయినా ఆర్ నారాయణమూర్తి గారి పాట అంటే ఇలా ఉండకూడదు. ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, ఈ పల్లె మనదిరో, ప్రతి పనికి మనమురో. ఈ ఊరు మనది వాడ మనది పల్లె మనది పాడ మనది కడమ మనది సూతి మనది. చూసారా అమ్మంతా ఎలా కలిసిపోయిందో. కలిసిపోయింది. ట్రై చేస్తా. కాకులు బొంకాయలంటూ నాకు వదిలేరా. సావర్ల కొట్ట మీ ఊరన్నారు, రవితేజ ఫ్యాన్స్ అన్నారు. మరి హైదరాబాద్ ఎందుకు వచ్చారండి? అబ్బా ఆ చాలా పెద్ద. చెప్పేమంటే చంపేస్తా నిన్ను. మీరు చెప్పకపోతే మరి మీకు నాకు అది వద్దులేండి. అదంటే ఏంటంటే ఫ్రెండ్షిప్ అండి. ఒక్కదాన్నే అనకాపల్లి దాకా వెళ్తున్నాను, తోడెవరు లేరు కదా అని భయపడుతూ రైలు ఎక్కానండి. ఎక్కగానేమో మిమ్మల్ని చూశానండి. చాకుల్లాంటి నలుగురు సూపర్ కుర్రాళ్ళు తగిలారు. ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ సరదాగా సాగిపోదాం అనుకున్నానండి. హాయ్. ఇప్పుడు మీరేమో నన్ను ఏర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు కదండి. మీద నాకు ఫ్రెండ్షిప్ వద్దులేండి. హాయ్. ఒరే ఫ్రెండ్షిప్ వద్దంటుందా? అరేయ్, అయితే చెప్పేద్దాంరా. ఏమండి సుందరి గారు, మీరేమీ బాధపడకండి, మొత్తం మేము చెప్పేస్తాం. మీరెవ్వరూ కాదండి, చిన్నగారు చెప్పాలండి. ఇంతకు ముందు రా అన్నారు కదండి, ఇప్పుడు అండి అని మమ్మల్ని వేరు చేయటం ఏం బాగోలేదండి. అయితే చెప్పేరా. ఇప్పుడు బాగుందండి. మరేమోనండి. ఆ? ఎల్లుండ మన రవణ బర్త్డే కదరా. అవును. నిజమే కదా. ఈసారి ఎలా అయినా సరే మన హీరోకి మనం బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాల్సిందే. మనం ఇష్ట చేయాలంటే రవితేజ్ ఇక్కడ రావాలి కదరా. రవితేజ ఎక్కడికి రాడు, మనమే ఎక్కడికి వెళ్ళాలి. ఇంతకీ మీరు రవితేజాన్ని కలిసారా అండి? కలవడం ఏంటండి బాబు, ఫుల్ డే ఆయనతో స్పెండ్ చేసాం. అసలు మమ్మల్ని చూడగానే ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేస్తుంది, మరి మాతో భోజనాలు జోకులు. చెప్తున్నాను కాదు కానీ సుందర్ గారు ఒక్క రోజులో బాగా తిక్ అయిపోయాడు. స్టేషన్ కూడా ఆయన బండిలోనే డ్రైవర్ నిచ్చి మరి పంపించాడు తెలుసా. అలా చూస్తామేమిటి, తీసి చూపించరా. యారా చూపించమంటావా? చూపించు. కొంచెం ఆలోచించు మరి. ఆహా, మనకు భయం ఏంటే చూపించు. చూపించు. అయితే మీ ఇష్టం. ఇగో నచ్చేసిరు. అరే అరే వా, చాలా బాగున్నాయండి ఫోటోలు. హాయ్. మీరు రవితేజ గారితో దిగినట్టు లేవండి, రవితేజ గారే మీతో దిగినట్టు ఉన్నారండి బాబు. ఇంతకీ
ఎక్కడ చేయించారండి గ్రాఫిక్స్? అబ్బో కృష్ణనగర్ లోనా ఇంద్రానగర్ లోనండి? గ్రాఫిక్స్ ఏంటంటే నేను అడిగేతాను చిన్న చెప్పేతానంటాడు, మీరు ఆ నోరు మూసేస్తారు. మళ్ళీ నేను ఫ్రెండ్షిప్ వద్దంటూ ఏడుపు ముగ్గు పెట్టేస్తాను. ఇవన్నీ అవసరమా అండి? హాయ్, నిజం చెప్పండి. అయితే చెప్పేస్తాను ఏనండి. అయ్యి బాబోయ్ బాబోయ్, రవణ బంగ్లా చాలా బాగుందిరా. क्या है क्या? మరి రవితేజ అన్నకి బర్త్డే గ్రీటింగ్ చెప్పాలి. గేడిది సార్ घर में नहीं है, शूटिंग के लिए फॉरेन चले गए। చెలేగాయ అంటే ఏంట్రా? అదా శనక్కాయల చెనకాయలకి ఇంకా మాకెందుకు? ముందు రవితేజ గారి పిలువు, బర్త్డే విషయం చెప్పాలి. उल्फे के बच्चे चल चल రవితేజ చెల్లెల్ని కాదు, రవితేజ గారినే పిలువు. चल चल यहाँ से। రవణ బర్త్డే రోజున ఫారెన్ ఎందుకు వెళ్తాడు? ఇంట్లోనే ఉండుంటాడు. లోపలే ఉంటాడు. ఇంకా అబద్ధాలు చెప్తున్నాడు రా. మనం హైదరాబాద్ వచ్చింది మన హీరో రవితేజ గారికి బర్త్డే గురించి చెప్పడానికి. ఇదిగో చెప్పకుండా వెళ్లే ప్రసక్తే లేదు. హాయ్, ఐఎమ్ గీతా సింగ్. ఆర్ యు దిలీప్ సింగ్? నో ఐఎమ్ రిలాక్సింగ్. మరి చాట్ లో దిలీప్ సింగ్ అని ఉంది. అది నాది పేరు. ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నారు? మాదికి ఊరు వెళ్తున్నాను. మీదికి ఏ ఊరు వెళ్తున్నారు? నేను మా ఊరే వెళ్తున్నాను. చిచ్చి చుచ్చు బుద్ధి సోనియే. బల్లే 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 బల్లే. ఇదలా చేసినా చేసేస్తుంది. అమ్మో, ఏది ఇది? సార్ ఏంటా నా రిజర్వేషన్ ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదా? ఓకే సార్. ఆ. చిన్న రిక్వెస్ట్. ఏంటి? మా ఆవిడకు లోయర్ పెట్టించి నాకు అప్పుడు పెడితే ఇవ్వండి సార్. ఏ మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. లేకుంటే ఏ బెడ్ తిరిగి దాని వెయిట్ కింద పడింది అనుకోండి, నలుగురు ఐదుగురు చచ్చిపోతారు సార్. అయ్ బాబు. శతగాతులు అవుతారు. మీకే బ్యాడ్ నేమ్ వచ్చేద్దండి. వద్దు, అలాగే ఇస్తాం. ప్లీజ్, కావాల్సినట్టు దాన్ని కిందేసిన అవే. పైన వేయండి. యాదవ చంపేస్తున్నాడు యాదవ. జోరు మీదున్నా ఇది చిన్నప్పుడు కుక్కలు గరిచాడండి. కోసమే తుమ్మెదా ఇల్లు తిరిగేవు. పాపా, ఆడతా పాడతా చదువుకోవాల్సిన వయసులో ఇలా చేయడం తప్పు కాదా? నాకమ్మా నాన్న ఎవరు లేరక్క. థ్యాంక్స్ అక్క. పాపా, అదొకసారి నాకు ఇస్తావా? తీసుకో అక్క.